ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో కొంచెం విశ్రాంతి మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయిని పెంచండి మరియు మెరుగుపరచండి. ఎందుకంటే అలా చేయడం మీ ఆరోగ్యానికి మంచిదని రుజువు చేస్తుంది. మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టం పొందుతారు, కానీ మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేయండి మరియు తరువాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. లేకపోతే మీ డబ్బు ఇరుక్కుపోవచ్చు. ఈ వారం మీరు మీ ప్రణాళికలు మరియు విధానాలను సవరించాల్సి ఉంటుంది మరియు అవసరమైన మెరుగుదలలు చేయాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ పని యొక్క ఫలితాలు మరియు లాభాలు మీ ప్రకారం ఉంటాయి, కానీ మీ మనస్సులో ఎక్కువ కోరిక మీకు సంతృప్తిని ఇవ్వదు మరియు మీరు నిరంతరం ఎక్కువ వెతుకుతారు. ఈ వారం మీ గురువుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని, వారి సహాయం మరియు సహకారాన్ని పొందటానికి వెనుకాడరు. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి, తద్వారా మీరు ప్రతి భవిష్యత్ పరీక్షలో మెరుగైన పనితీరును ఇవ్వగలుగుతారు. ఈ రాశిచక్రం యొక్క వివాహిత స్థానికులు ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు ఆర్థిక జీవితంలో అదృష్టాన్ని పొందుతారు. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేయండి మరియు ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు. వ్యక్తిగత లగ్నము, గ్రహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది. కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి. రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.